మెగా డిఎస్సీపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు నిరసన చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు పారదర్శకంగా మెగా డిఎస్సీ నియామకాలు చేపట్టిందని తెలిపారు. వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మాణిక్యరావు మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేస్తున్న అంబటి రాంబాబుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లుగా వెల్లడించారు. అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడం అంటే మా ఉద్యోగాలు పోతాయేమో, మేము ఇక్కడ ఉండలేమేమో. మండల పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అరాచకవాదులు, విద్యార్థి నాయకుడు అనే పేరు మీద ఇక్కడ ఈ జిల్లాలో ఒక అరాచకవాది ఉన్నాడు. అనేకమైనటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేశాడు, జైలుకు కూడా వెళ్ళాడు. అలాంటి వాళ్ళని విద్యార్థి నాయకుడుగా చూపిస్తూ శాంతి భద్రతలకి వికాసం కలిగించాలి, ప్రభుత్వం మీద అపకీర్తి వెయ్యాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి అంబటి రాంబాబు అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద మేము కేసు కూడా పెడతా ఉన్నాం. దయచేసి ప్రజలు ఈ సన్నిధిని గమనించాలని, ఎక్కడా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసేటువంటి ప్రచారాలను నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి మీరందరూ కూడా పోలీస్ స్టేషన్ దాకా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.